ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఎప్పుడు? ఇంతవరకు ఒకే ఒక్కడు దొరికాడు 15,000 మందిలో, అది కూడా ఆ ప్లకార్డ్ పట్టుకొని వచ్చాడు కదా, అతను ఒక్కడు దొరకగా ఇంకా 14,999 మంది మిగిలారు. ఏమో సార్, మీరు 15,000 అంటున్నారు 3 రోజులు బట్టి. నిన్నైతే చంద్రబాబు గారు 40,000 మంది అన్నారు. ఓకే, 40,000 మందిని అక్కడ తీసుకెళ్ళి మిర్చి పొగాకు యార్డ్లో ఏం చేద్దామని, ఏంది ఇది అని ఆయన కల్లెర్ర చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక కన్సర్న్ ఉండొచ్చు, కానీ ప్రజా వ్యతిరేకత, రైతుల వ్యతిరేకత 40,000 మందిని ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి గతంలో మిర్చి యార్డ్ అండ్ వాళ్ళు రైతులు కాదు, వైసీపీ ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం. సర్లే, మీరు ఏదైనా యూ ఇంటర్ప్రిటేట్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. మాకైతే పొగాకు రైతులు ధర్నా అంటే కాలకేయులు ఎవరు పడితే వాళ్ళు ఎందుకు వస్తారు, లేదా ఇంకేడికి పనిపాటు లేదా? ప్రభుత్వం చెప్తాను సార్, నేనేం చెప్పట్లా, డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్ అది. సరే సార్, డీజీపీ గారు నిమ్మనండి, యాక్షన్ తీసుకోమనండి. ఇప్పుడు పొగాకు రైతుల వెతలు ఏమున్నాయో, వాళ్ళు గతంలో ఉన్న ఫిక్స్ రేట్ ఎంత ఉందో, ఇప్పుడు ఎంత రేట్ ఉందో, మిర్చి యార్డ్లో గతంలో ఎంత ధర పలికింది, ఇప్పుడు ఎలా ఉందో, వాళ్ళ దయనీయమైన స్థితిలో అపోజిషన్ పార్టీలు కాకుండా ఎవరండి గల వినిపిస్తారు? రూలింగ్ గవర్నమెంట్ వెళ్ళి ఎస్ మేము ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పి సారీలు చెప్తుంది. అట్లీస్ట్ పోనీ వెళ్ళి మార్క్ఫెడ్లు ఓపెన్ చేసి మా రైతు భరోసా కేంద్రాల త్రూగా, మార్క్ఫెడ్ త్రూగా ప్రైస్ ఫిక్సింగ్ ఇవన్నీ గతంలో గమనించలేదా? బేర్ మినిమం ప్రైస్లు ఇవ్వడం అనేది ఈరోజు జరుగుతున్న దీని మీద గత 1 ఇయర్ బట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా లేవని నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు, ఖరీఫ్ రబీ సీజన్లు అయిపోయి పంట బీమాలు లేకుండా అల్లాడిపోతున్న రైతాంగాన్ని ఎవరో ఒకరు వెళ్ళి కనీసం ఓదార్పైన చేయకపోతే ఎందుకు సార్? ఇంకా అదే కదా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. పొదిలి వెళ్తున్నప్పుడు ఆయన ముందు ఇలా లేడీకి లేచిందే ప్రయాణం అన్న టైప్లో వెళ్ళలేదు కదా, ముందు ప్రైమరీ నోటీస్ ఇచ్చారు. అక్కడ ఎంతమంది గ్యాదర్ అవుతారో ప్రాథమిక అంచనా కూడా లేకుండా చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లాస్గా చెప్పారు, మేము 40,000 మంది దగ్గర ఉంటే ఒక 40 మందిని పంపించి అక్కడ రాళ్ళును చెప్పులు వేస్తే ఏమైనా అవుతుందా అని. ఇదేనా? నిన్న ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రశ్న. యాత్రలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాటు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా? మరి మనది బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేను పాపం లేపో మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, నేను సంతోషపడతాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. రైట్, అదండి ఆయన మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అంటే ఈస్ నాట్ ఆయన ఈ వాజ్ నాట్ అవేర్, అతను టీడీపీ సింపథైజర్ అనే విషయం ఆయనకి తెలియదు. అదే చెప్తున్నాను సార్. మీరు ఇందాక నుంచి గమనించవలసిన విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలు నాకు తెలిసి వాళ్ళ జెండాలు రెపరెపలాడాలనుకోవాలి తప్ప ఈ సినిమా డైలాగులతో వాళ్ళకేం పని. అది ఆయన ప్రైమరీ మోటో అండ్ వాట్ హీ హాస్ జస్టిఫైడ్. యా సినిమాలో అని అడిగాడు కదా. ఎవరు సినిమాలు చూడడానికి ఎవరికి టైం ఉంటుంది? ఖాళీగా ఉన్నారు కాబట్టి సినిమాలతో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మీకు ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే, దీంట్లో తెలుగుదేశం సభ్యత్వం ఉన్న తెలుగుదేశం ఫ్యామిలీకి సంబంధించి, ఎందుకంటే అతన్ని రవితేజ అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సోషల్ మీడియాలో మొత్తం అదంతా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఒకటండి, ఓ రోజు ఒక పార్టీతో ఎలా అయినా వచ్చి 2 రోజుల్లో వాళ్ళు స్థానికంగా వాళ్ళ ఫ్రెండ్స్తో తీసుకెళ్ళవచ్చు, ఏదైనా చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ సినిమా డైలాగ్ని ఆ విధంగా అక్కడ ప్రస్ఫుటించడం అన్నది తప్పు. అది ఎంతవరకు జస్టిఫైడ్? ఎందుకంటే ఆ సినిమాకి జాతీయ పురస్కారం కూడా వచ్చింది. నిన్న పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి, అది ఆ మాటలు అనటం ద్వారా తెలిసిపోతుంది అనేది. బట్ ఇక్కడ ఆయన ఏంటంటే ఎవరో అన్న మాటలను ఆయన ఉటంకించారు. ఆయన అనలేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఆయన అనలేదు. పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటో ఇక్కడ తెలిసిపోయింది, మనకి యద్భావం తద్భవతి. ఆయన